దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసండి 5.17 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా ఫోటో అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇస్తే ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకొని రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలానే ఫొటోస్ మొత్తంకి రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫొటోస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి లాస్ట్లో ఎఫెక్ట్ క్లిక్ ఉంది. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి మన స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ పైన లాంగ్ ప్రెస్ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా టిక్ మార్క్స్ వస్తాయి. 5 సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని కాపీ 5 లేయర్స్ పైన క్లిక్ చేసుకొని వచ్చేసండి. ఇక్కడ 12.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ ఫస్ట్ 5 లేయర్స్ పైన క్లిక్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి ఫొటోస్ కిందకి తెచ్చేసుకోండి. ఇలా ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ ఈ లేయర్ పైన కిందికి తెచ్చేసుకోండి. ఇలా సేమ్ ఇవన్నీ ఇక్కడ తెచ్చేసుకోండి. లైన్గా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ లాస్ట్ ఫోటో ఉంది, లాస్ట్ ఫోటోని వీడియో ఎండ్ వరకు కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఈ ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫొటోస్ డిపెండ్ కదా ఎందుకంటే పెట్టేసుకోండి. సేమ్ ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ ఎఫెక్ట్ పీస్ అని ఒకటి ఇక్కడ వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, సింబల్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ 11 లేయర్స్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 12 లేయర్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. రిప్లే సెట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కెమెరా ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది. ఆన్ చేసుకొని ఇక్కడ సైడ్లోకి క్లిక్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ చూసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. ఫాంట్ యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తే పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో వీడియోని పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.